మహాభారతం ఆది పర్వము ద్వితీయ ఆశ్వాసము. ఆ కథకుడు ఉగ్రశ్రవసుడు సౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్థించారు. మీకు ఎలాంటి సంతానం కావాలి? కాసవంతులైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి. కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి. కశ్యప మహర్షి పుత్ర కామేష్టి యాగం చేశాడు. యాగ ఫలితంగా వినత, కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలిగాయి. ఆ విధి తన మార్గాన్ని నిర్ణయించింది. వారు ఇద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువ అండములు పగిలి సర్పములు జన్మించాయి. అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వచ్చాయి. కాని వినత అండములు పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. సంతానం కోరికతో వినత ఒక అండాన్ని బలవంతంగా చిదిమింది. అందులో నుండి అపరార్థకాయ విహీనుడైన అరుణుడు జన్మించాడు. అమ్మా, తొందరపడి అండాన్ని చిదిపావు. నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు. కాబట్టి నీవు నీ సవతికి దాసిగా ఉండుము. పించి, అమ్మా, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసీత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు అని చెప్పి తరువాత సూర్య భగవానుడి రథానికి సారథిగా వెళ్ళాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మధించాలి? మంధర పర్వతాన్ని కవ్వముగా, వాసుకిని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగిపోతూ ఉంది. అది కూర్మమును మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకున్నారు. సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొదట సముద్రంలో నుండి హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి.
వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను వంచాడు. ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు. రామవు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో రామవు కూడా దాన్ని స్వీకరించడానికి ముందుకు వచ్చాడు. రాహువుకు అమృతమిస్తున్న క్షణంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. రాహువుకు అమృతమిస్తున్న క్షణంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే వారు ఈ విషయం విష్ణువుకు తెలిపారు. విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. విష్ణువు తన చక్రాయుధంతో రాము తలతెగ నరికాడు. కాని అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి పేరై పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు సూర్య చంద్రులకు బద్ధవైరం ఏర్పడింది. ఇదిదే గ్రహణాల వెనుక ఉన్న పురాణ గాథ. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించారు. విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ళ దాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. ఓడిపోయారు. సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైస్రవము అనే తెల్లని గుర్రము
సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలు అయిన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూచింది. వినత, చూచావా? ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో. కాని ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమే. అది పరిహాసంగా అన్నమాట. కాని దాని ఫలితం మహా విపరీతమైనది. వినత కూడా చూచింది. ఆ గుర్రం తోక తెల్లగా పాల నురగలాగా ఉంది. అదేమిటక్కా? ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నల్లగా ఉందంటావేమిటి? కాదు కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది. వినత ఒప్పుకోలేదు. ఇక్కడ నుంతే దేవలోకాలలో ఒక మహా సంఘర్షణకు విత్తనం పడింది. అయితే ఒక పందెం. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను. వినత దానికి ఒప్పుకుంది. పద అక్క, వెళ్ళి చూద్దాము. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది. ఆ గుర్రం ఎక్కడికి పోతుంది? రేపు చూద్దాము అంది. సరే అని ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. నాకు పినతకు జరిగిన పందెం విషయం మీకు చెప్పాలి. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనిపించాలి. అమ్మా, తల్లి చెప్పిందని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కాదా అమ్మా? ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావు? దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి పాములన్నీయూ చనిపోవుగాక. ఇదంతా చూచి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా అమ్మా, నేను నీ కోరిక నెరవేరుస్తానమ్మా. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూచారు. తోక నల్లగా కనపడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయ్యింది. కొంతకాలం గడిచింది. వినత, జాగ్రత్తగా కాపాడుతున్నా, అండం పగిలింది. అందులో నుండి అత్యంత బలసంపన్నుడు, అమిత వేగము కలవాడు అయిన గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. తర్వాత కద్రువకు కూడా నమస్కరించాడు.
అత్యంత బలసంపన్నుడైన గరుడుని చూచి కద్రువకు అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి వినత నాకు దాసి. కనుక నువ్వు దాసీ పుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజు పాములన్నింటినీ నీ పీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు. సరే. రోజు గరుడు పాములను తన పీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూచి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వాన జల్లులో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడు. అమ్మా, అమ్మా, ఏమిటమ్మా? నువ్వెందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు? కారణమేమిటమ్మా? నాకు కద్రువకు జరిగినదంతా చెప్పింది. పందం, విషం అన్నీ చెప్పింది. గరుడా, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటికీ ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్ళి, నీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది? దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే నువ్వు, నీ తల్లి దాస్య విముక్తులవుతారు. అమృతం కోసం గరుడుని ప్రయాణం అప్పుడే మొదలైంది.